మీదకి వచ్చింది, ఎవడో అనుమానం వ్యక్తం చేశాడు, రిపోర్టు ఎంక్వైరీ చేయండి అని చెప్పేసి ల్యాబ్కు పంపించమని ఆయనే ఆదేశించాడు. ఆయన ఆదేశించిన దాన్ని ఆయనే దొంగం చేశారు. నెంబర్ 1. రెండోది వచ్చేటప్పటికి తర్వాత ఉద్యోగులు ఇట్లాగ ఏమండి ప్రొక్యూర్మెంట్కి బాగా ప్రాబ్లం అవుతుంది, ఒక ట్యాంక్ వచ్చింది రిజెక్ట్ చేసాం, మళ్ళీ ఇంకో ట్యాంక్కి టైం పడుతుంది, ఇక్కడ నెయ్యి లేకపోతే లడ్డూలు చేయకపోతే ప్రజల్లో తిరుగుబాటు వస్తుంది, కాబట్టి ఏం చేయాలయ్యా అని అడిగారు ఉద్యోగులు. ఎందుకంటే అది ట్రస్ట్ బోర్డు నిర్ణయించుకునేది కాదు కదా, మీరే చెప్పండి అంటే, అయ్యా ఈ అనేక చిన్న చిన్న డైరీలు కూడా ఉంటాయి, ఉట్టి మనం పెద్ద డైరీలను పెట్టుకుంటే సమస్య వస్తుంది, వాళ్ళు పంపిస్తున్నారు, పంపించి దాంట్లో రిజెక్ట్ అయినాయి 18 ట్యాంకులు రిజెక్ట్ చేశారు వీళ్ళే. అంతకుముందు చంద్రబాబు టైంలో 15 ట్యాంకులు రిజెక్ట్ చేశారు. ఈ రిజెక్ట్ అయినటువంటి సందర్భంలో ఇబ్బంది ఎదురవుతుంది. ఒకసారి గుర్తుకు తెచ్చుకుంటే ఆ టైంలో వార్తలు వచ్చినాయి పేపర్లలో, టీవీల్లో, నెయ్యి కొరత అవుతుంది, ఇబ్బంది అవుతుంది, రిజెక్ట్ చేయడంతో కొత్తది రాక ఇబ్బంది అవుతుందని. దాని మీద ట్రస్ట్ బోర్డు సమీక్షించినప్పుడు అధికారులు ఓ ప్రపోజల్ పెట్టారు, చిన్న చిన్న డైరీల నుంచి కూడా తీసుకుందామండి అని. అందులో భాగంగా తీర్మానం పెట్టారు, తీర్మానాన్ని ఆమోదించారు. ఇందులో ఆ డైరీలు ఏమైనా లంచాలు ఇచ్చినట్టు ఏమైనా ఉంటే చూపెట్టు నువ్వు. సార్ ఇప్పుడు అవే డైరీలా సార్? ఇప్పుడు డైరీలు మారినాయి, అయ్యే డైరీలు అంటే అడి దిప్పి ఇడి దిప్పు ఉంటాయి, అంత మించేం లేదు, పేర్లు మార్చుకుని నడుపుతుంటారు. ఇప్పుడు బోలేబాబా అది అంతకుముందు హర్ష డైరీ అని ఉండేది, దాన్ని బ్యాన్ పెడితే బోలేబాబా డైరీ, అంత మించేం లేదు, పేర్లు మార్చుకుని వాళ్ళే చేసేది వ్యాపారం అక్కడ. ఇప్పుడు చంద్రబాబు గారు దీన్ని ఏ స్టేజ్కి తీసుకెళ్ళిపోయారు, 11 గుళ్ళల్లో దొరికి ఇట్లుందట. అసలు వాళ్ళు అన్ని గుళ్ళలో